నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయాలు అంటే నలుగురిని కలుపుకొని పోవడమే కానీ కిలుక్కుంటూ పోవడం కాదు. రాజకీయాలంటే ఏ మాట మాట్లాడినా, ఏం స్టెప్ వేసినా 10 ఓట్లు వచ్చేటట్లు ఉండాలి కానీ 10 ఓట్లు పోయేటట్టు ఉండకూడదు. ముఖ్యంగా నోటి దురుసు ప్రదర్శించకూడదు. ఇలాంటి సంఘటనే మన కేటీఆర్ వాళ్ళ చెల్లెలు, కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద నోరు పారేసుకున్నారు. దాని ప్రభావం ఏమైందంటే ఒక్కసారిగా సోషల్ మీడియా బగ్గుమంది. ఏ లిక్కర్ స్కామ్ అయితే జనమంతా మర్చిపోయినారో ఆ లిక్కర్ స్కామ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇంతకీ కల్వకుంట్ల కవిత గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అనిందంట. సీరియస్ పొలిటీషియన్ కాకుండానే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలుస్తాడా? సీరియస్ పొలిటీషియన్ కాకుండానే 2 ఎంపీలు గెలుస్తాడా? అదేవిధంగా సీరియస్ పొలిటీషియన్ కాకుండానే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పెట్టింది? బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలో ఉన్నా కూడా లోక్సభలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదే. సీరియస్ పొలిటీషియన్ కాకుండానే పవన్ కళ్యాణ్ గారికి ఆయన జనసేన పార్టీకి బీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఎంపీ స్థానాలు లోక్సభలో ఉన్నాయా? కాబట్టి మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా ఒక 10 ఓట్లు తెచ్చుకోవాలి, పార్టీని ఏ విధంగా కాపాడుకోవాలని కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కూడా కష్టపడతా ఉంటే ఈమెచ్చి నోటి దురుసు ప్రదర్శించి అనవసరంగా జన సైనికుల ఆగ్రహానికి అయితే గురి అయింది. చూడండి, సీరియస్ పొలిటీషియన్ అంటే ఏమిటి? స్కాములు చేయాలా? చిప్పకూడు తిన్నావు, దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ అయ్యావు, వారసత్వ రాజకీయం తప్ప ఏముంది? కవితపై జన సైనికుల ఆగ్రహం. సీరియస్ పొలిటీషియన్ అంటే లిక్కర్ స్కామ్ చేయాలనా, జైలుకి వెళ్ళి చిప్పకూడు తిని రావాలనా అని చెప్పి నీకు వారసత్వ రాజకీయాలు తప్ప నువ్వు సాధించింది ఏముంది అని చెప్పి వాళ్ళైతే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుంది. గమ్ముగను ఉంటే ఏందండి, పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్, ఓకే, అదేవిధంగా ఆయన రాజకీయ పార్టీ నడుపుతున్నాడు అని చెప్పింటే అయిపోయేదాన్ని పోయి నోటి దురుసు ప్రదర్శించింది. వాళ్ళు ఇప్పుడు చేతి దురుసు ప్రదర్శిస్తున్నారు. మొత్తం సోషల్ మీడియాలో పెంట జరుగుతుంది. బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత కొత్త చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో ఆమె పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతున్నారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలే దానికి కారణము. అన్ఫార్చునేట్లీ హీ బికేమ్ ఏ డిప్యూటీ సీఎం, హీ ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అని చెప్పింది. 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలు దెబ్బతినేటట్లు వాళ్ళు ఓట్లేసి డిప్యూటీ సీఎంనో మంత్రినో చేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, ఏదో వాళ్లకు ఏ విధంగా ఓటేయాలో తెలియదు, ఓటేయడమే చేత కాదన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించే రీతిలో ఆయన అన్ఫార్చునేట్గా అయ్యాడు, ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పి అయితే చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. పవన్ పై కవిత చేసిన వ్యాఖ్యలతో కవితపై జన సైనికులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. పవన్ ను కించపరిచేలా, ఆయన స్థాయి తగ్గించేలా కవిత మాట్లాడారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్సీ కవితను ట్రోల్ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మర్చిపోయినారు ఆ లిక్కర్ స్కామ్ గురించి, ఈమె జైలు జీవితం గురించి మర్చిపోయింటే అనవసరంగా నోరు పారేసుకుంటే ఇప్పుడు ఆ వీడియోలన్నీ వైరల్ అవుతా ఉన్నాయి. ఇలా స్కాములు చేసి అరెస్ట్ కావాలేమో అని సెటైర్లు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రోల్ చేస్తున్నారు. కవిత చేసిన స్కామ్ వల్లే ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 2 అధికారాన్ని కోల్పోయాయి అని అంటున్నారు. నువ్వు చేసినటువంటి లిక్కర్ స్కామ్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది, ఢిల్లీలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అనేసి జన సైనికులు సోషల్ మీడియా వేదికగా బగ్గుమంటున్నారు. వారసత్వ రాజకీయం తప్ప ఏముంది? కేసీఆర్ కూతురుగా వారసత్వ రాజకీయాలతో నెట్టుకొస్తున్న కవిత ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ అయ్యారని, పార్టీ పేరు చెప్పి ఆమె రాజకీయాలు చేస్తున్నారని జన సైనికులు విమర్శిస్తున్నారు. మరోవైపు నెటిజన్లు స్పందిస్తూ పొరుగు రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యలు చేయొచ్చు కానీ ఫలానా నాయకుడి డిప్యూటీ సీఎం అయ్యేంత స్థాయి లేదు, ఆయనకు అనుకోకుండా ఆ పదవి వచ్చిందని అనడం ఏమాత్రం సమంజసం కాదని నెటిజన్లు అంటున్నారు. నెటిజన్లు ఏమంటున్నారంటే ఎవరి స్థాయి ఏందో ప్రజలు నిర్ణయించారు, ఎవరి స్థాయి ఏందో ముందు నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు. నువ్వు వారసత్వ రాజకీయాల్లో ఎమ్మెల్సీ అయ్యావు, మీ నాన్న పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నావు, పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నావు, ఉద్యమం పేరు చెప్పుకొని అప్పట్లో రాజకీయాలు చేశావు. నీకు పవన్ కళ్యాణ్కి పోటీ ఎక్కడా? సొంతంగా పార్టీ పెట్టి 21 చోట్ల పోటీ చేస్తే 21 గెలిచి 100% స్ట్రైక్ రేట్ కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడా? సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి కనీసం ఒక ఎంపీ సీటు కూడా గెలుచుకోలేని మీ పార్టీ ఎక్కడ? ఎవరి స్థాయి ఏదో వెళ్ళి లోక్సభలో అడగండి చెబుతారని చెప్పి ఒక్కసారిగా బగ్గుమన్నారు. సో చూద్దాం ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.